బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ కురు కర్తా కురు వాసీ కురు భూతో గుణౌషధః. బలవాన్ అందరినీ మించిన బలం గలవాడు. బలమనగా నీరు గలవాడు గంగాధరుడు. ఉపశాంతః ఉపశమించువాడు. ఉగ్రుడైన కూడా వెంటనే ఉపశమించువాడు. తన సమీపంలో శాంత స్వభావాలు కలవాడు. పురాణః ప్రాచీనుడు, అందరికంటే కూడా పూర్వుడు. పుణ్యచంచు పుణ్యం చేతనే తెలియబడువాడు. ఇది ఈ అని ఒకే అక్షరం గల నామం. లక్ష్మీ బీజాక్షరం. దీనికి లక్ష్మి అని అర్థం. ఈయకి లక్ష్మీ రూపుడు, దయాస్వరూపుడు. కురుకర్త అవిముక్తం చేసినవాడు. కురుక్షేత్రమును సృష్టించేవాడు. కురువాసి కురుక్షేత్ర ద్వయమందు నివసించేవాడు. కాశీ కురుక్షేత్రములో నివసించేవాడు. కురుభూతః కురుక్షేత్ర ద్వయస్వరూపుడు. గుణౌషధ గుణములంటే ఐశ్వర్య జ్ఞాన వైరాగ్య ధర్మాదులు, వాటిని ఔషధంలాగా వృద్ధి చేసేటువంటి వాడు. సర్వాశయో దర్భచారి సర్వేషాం ప్రాణినాం పతిః దేవదేవ సుఖాసక్తః సదసర్వరత్నవిత్. సర్వాశయ ఇతడిలో అందరూ నిద్రిస్తారు. అందరినీ నిద్రాస్థానమైన ప్రాజ్ఞుడు శివుడు. శివుడే సర్వాశయుడు. దర్భచారి దర్భరూపాలైన హవిస్సులను తినువాడు. సర్వేషాం ప్రాణినాం పతిః ప్రాణులన్నిటికీ నాథుడు, రక్షకుడు. దేవదేవ దేవతలకు సైతం దేవుడు, మహాదేవుడు. సుఖాసక్త ప్రాణుల సుఖముతో ఆసక్తి గలవాడు. సత్ సత్ శబ్దాన్ని కార్యమని గ్రహించవలే కనుక శివుడు కార్యరూపుడు. నిత్యమైన పరబ్రహ్మము. అసత్ అసత్ కారణము, కారణకారుడు. బ్రహ్మ కంటే అన్యము. సర్వరత్నవిత్ ఆయా జాతులలో ఉత్కృష్ట వస్తువులను రత్నము అంటారు. అటువంటి సర్వరత్నాలను పొందేవాడు. కైలాసగిరివాసీ చ హిమవద్గిరి సంశ్రయః కూలహారీ కూలకర్త బహువిద్యో బహుప్రదః. కైలాసగిరివాసి కైలాస పర్వతమునందు నివసించేవాడు. హిమవద్గిరి సంశ్రయః హిమవత్ పర్వతంపై శయనించేవాడు. కూలహారి సంసారమనుడు కూలాన్ని తొలగిస్తూ నిరంతరంగా ప్రవాహ రూపంలో ఉండేవాడు. కూలహారి కూల్గా ఉండేవాడు. కూలకర్త హిమత్ పర్వతంలో పడుకుంటాడు కాబట్టి కూలహారి. కూలకర్త పుష్కరాది మహా తటాకాలను నిర్మించినవాడు. బహువిద్యా చాలా విద్యలు తెలిసిన సర్వజ్ఞుడు. బహుప్రద కోరిన దానిని మించి ఇచ్చేవాడు. వణిజో వర్ధకీ వృక్షః బకులశ్చందనశ్ఛదః సారగ్రీవో మహాజత్రురలోలశ్చ మహౌషధః. వణిజః వణిక్ స్వరూపుడు, వర్తకుడు. వర్ధకి వడ్రంగి వడ్రంగి వృక్షము మొదలైన వాటిని ఖండించినట్లుగా జీవులను సంహరించేవాడు. వడ్రంగి వృక్షాలను ఖండిస్తాడు కదా, పలకలుగా దానిగా ఏదేదో చేస్తుంటాడు. అటువంటి వాడు కూడా వడ్రంగి కూడా వాడే. వృక్ష సంసార వృక్ష స్వరూపుడు. సంసారాన్ని ఖండించి ముక్కలు ముక్కలు చేసి పారిస్తారు. మాయా ఛేదకుడని భావము. ఆ సంసారంలో ఉండే మాయను తీసి పారేస్తారు. అంటే కట్టెను కోసేటప్పుడు పుచ్చిపైన తీసేసినట్టుగా వృక్షంలాగా నిశ్చలంగా ఉండేవాడు. వక్కులహ పుట్టుక అనేది రోగాన్ని పోగొట్టేవాడు. పుట్టుక అనేది ఒక రోగం, ఆ రోగాన్ని పోగొట్టాలి కదా. చందన ఆహ్లాదం కలిగించేవాడు. చద సప్తపర్ణ జీవులకు ప్రాణులకు ఆచ్ఛాదన రూపమైన రక్షణ ఇచ్చేవాడు. సారగ్రీవ దృఢమైన మెడగలవాడు. మహాజత్రు కంఠానికి మూపునకు క్రిందనున్న ఎముకను జత్రువు అంటారు. ఘనమైన జత్రువు గలవాడు. అలోలహ లోలత్వం లేనివాడు. ఆశ లేనివాడు. మహౌషధ సస్యస్వరూపుడు.
సిద్ధార్థకారీ సిద్ధార్థ ఛందో వ్యాకరణోత్తర సింహనాద సింహదముష్ట్ర సింహగ సింహవాహన. సిద్ధార్థకారి జీవులను సిద్ధార్థులుగా తీర్చబడిన కోరికలు గలవారిగా చేయువాడు సిద్ధార్థ. ఛందో వ్యాకరణోత్తర వేద వ్యాఖ్యానజన్యమైన సిద్ధాంతం చేసేవాడు కలవాడు. సింహనాద సింహం యొక్క గర్జన వంటి నాదాన్ని యుద్ధ సమయంలోనూ ప్రళయకాలంలో చేసేవాడు. సింహగ సింహం అనే నెక్కి తిరిగేవాడు. సింహవాహనుడు సింహాలతో లాగబడే రథం గలవాడు సింహరథుడు. ప్రభావాత్మా జగత్కాల స్థాలో లోకహితస్తరు సారంగో నవచక్రాంగ కేతుమాలీ సభావన. ప్రభావాత్మ ప్రకృష్టమైన భావము సత్త అనగా శక్తి, అది ఆత్మగా గలవాడు. శక్తి స్వరూపుడు, సత్యానికి సత్యమైన వాడు. జగాలు పాలించగల శక్తి ప్రభావము. జగత్కాల స్థాల జగత్తునకు కాలుడు యముడు. స్థాల భోజన పాత్రగా గలవాడు, అంటే యముడే భోజన పాత్రగా గలవాడు శివుడు. లోకహిత లోకులందరికీ హితాన్ని చేకూర్చేవాడు. తరుహు చెట్టు మానవులను ఎండ నుండి తరింపజేస్తుంది, అలాగే శివుడు మానవులను సంసారం నుండి తరింపజేస్తాడు. సారంగ ఒక పక్షి, శ్రేష్టములైన అవయవాలు కలవాడు. నవచక్రాంగ నిత్యనూతనమైన హంసస్వరూపుడు. ఇక్కడ హంస అంటే సదాశివుడు అని గ్రహించాలి. కేతుమాలి కేతు అనగా జెండా వంటి శిఖతో శోభించేది కేతుమాలి. మయూరం అంటే నెమలి, కుక్కుటం అంటే కోడి మొదలైన పక్షిరూపుడు కేతుమాలి. వృషధ్వజంతో శోభిల్లువాడు. సభావన ధర్మ పరీక్షకు స్థానమైనది సభ, ఆ సభను రక్షించువాడు. భూతాలయో భూతపతి అహోరాత్రమనిందిత. భూతాలయ సర్వభూతాలకు నిలయమైన వాడు. భూతపతి భూతాలకు పతి. ప్రమత గణాలకు నాథుడు, పంచభూతాలకు నాథుడు. ఆహోరాత్రం పగలు రాత్రి ఈ రెండింటినీ సంహార స్వరూపమైన వాడు. అనిందిత నిందించబడని వాడు. వాహిత సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః అమోఘ సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః. సర్వభూతానాం వాహిత సర్వభూతాలకు వాహకుడు, వహించేవాడు. నిలయ సర్వభూతాలకు నిలయమైనవాడు. విభుకు ఎవడి నుండి ఈ భూభువనం నశించిందో అతడే విభుడు, ఆ విభుడే శివుడు. భవః అంతా తానే అయినవాడు. అమోఘ నిష్ఫలం కాని క్రియలు గలవాడు. భక్తులచే పూజింపబడిన, స్తుతింపబడిన, స్మరించబడిన వృథా కాకుండా సర్వఫలాన్ని ఇచ్చేవాడు. సత్య సంకల్పుడు. సంయత సంయమనం గలవాడు. ధ్యానధారణ సమాధులు గలవాడు. అశ్వరూపుడు. భోజనం పెట్టేవాడు. అన్నప్రదాత. ప్రాణధారణ ప్రాణాన్ని ధరింపజేసేవాడు. ప్రాణులు నిలిపేవాడు. ధృతిమాన్మతిమాన్ దక్ష సత్కృతశ్చ యుగాధిపః గోపాలిర్గోపతిర్గ్రామః గోచర్మ వసనో హరిః. ధృతిమాన్ ధైర్యం గలవాడు. మతిమాన్ బుద్ధిమంతుడు. దక్ష సమర్థుడు. ఉత్సాహము కలవాడు. దాక్షిణ్యం కలవాడు. ఈ మూడు కలవాడు దక్షుడు. సత్కృత సత్కరింపబడినవాడు. దేవదానవుల చేత నమస్కరింపబడువాడు. గోపాలిహి గోశబ్దమునకి ఇక్కడ ఇంద్రియాలు అని అర్థం. ఇంద్రియాలను పాలించేవాడు. గోపతి ఇక్కడ గోశబ్దానికి కాంతి కిరణము అని కూడా అర్థం. కిరణాలకు రశ్ములకు పతి. సూర్యాది స్వరూపుడు. గోశబ్దానికి వాక్కులని కూడా అర్థం. కనుక శివుడు వాక్పతి. గ్రామ సమూహ రూపుడు. స్వరశాస్త్రాల్లో గ్రామాలు 3 ఉన్నాయి. ఆ మూడింటి స్వరూపుడు. గోచర్మ వసన గోచర్మ వస్త్రంగా గలవాడు.
ఇక్కడ గోశబ్దంతో దిక్కు కానీ పశువు కానీ గ్రహించాలి. లేదా గోశబ్దం చేత భూమిని గ్రహిస్తే గోచర్మ శబ్దానికి దిక్కులని అర్థం. అప్పుడు దిక్కులు వస్త్రంగా గలవాడు దిగంబరుడు. హరిహి భక్తుల దుఃఖాన్ని హరించేవాడు. హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలక ప్రవేశినాం ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియ. హిరణ్యబాహు బంగారు కాంతి గల బాహువులు కలవాడు, బంగారు కాంతి గల దేహం కలవాడు, అభ్యంతర శత్రువులను సంహారము చేసే బాహువులు కలవాడు. ప్రవేశినాం గుహాపాల అంతర్ముఖులై ప్రవేశించేవాడు లోపలకు. అంటే యోగులు వారు ఎల్లప్పుడూ యోగశుద్ధులై ఉన్నప్పుడు యోగశుద్ధులై వారికి శరీరము గుహ వంటిది అవుతుంది. దాన్ని రక్షించేవాడు శివుడు. అంటే శరీరంలో ప్రవేశించేవాడు అంటే సమాధి స్థితిని పొందిన యోగుల శరీరాన్ని రక్షించువాడు. ప్రకృష్టారిహి మిక్కిలి కృషింపజేయబడిన కామక్రోధాది శత్రువులు కలవాడు. అంటే సాధకోత్తముడు, మహాహర్ష ఆనంద స్వరూపుడు, జితకామక జయించబడిన కామము మొదలైనవి కలవాడు, కామక్రోధాది హర్షడ్వర్గాన్ని జయించినవాడు, మన్మథుణ్ణి సంహరించినవాడు, జితేంద్రియ ఇంద్రియములను జయించినవాడు. గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తో రతిర్నరః మహాగీతో మహానృత్యో హ్యప్సరో గణసేవితః. గాంధార వాక్కులను ధరింపజేసేవాడు. గాంధారం అనే స్వర విశేష రూపుడు. సువాస శుభప్రదమైన కైలాసము నివాస స్థానంగా గలవాడు. తపస్సక్త తపస్సు నందు ఆసక్తమైన మనస్సు కలవాడు. రతి ప్రీతి రూపుడు. నరహ విరాట్ బ్రహ్మాండాన్ని త్రిప్పేవాడు, విరాట్ స్వరూపుడు, అందరినీ వృద్ధి పొందించేవాడు. మహాగీత వేదశాస్త్రాదులతో అధికంగా కీర్తించబడ్డవాడు. మహానృత్య ప్రళయకాలంలో భయంకరమైన నృత్యం చేసేవాడు. అప్సరో గణసేవిత అప్సరసల చేత సేవించబడేవాడు. మహాకేతుర్మహాధాతు నైకసానుచరశ్చలః ఆవేదనీయ ఆదేశ సర్వగంధ సుఖావహ. మహాకేతు గొప్పదైన వృషభం ధ్వజంగా గలవాడు. మహాధాతువు మేరుపర్వత రూపుడు. నైకసానుచర మేరుపర్వతం యొక్క అనేక శిఖరాల యందు సంచరించేవాడు. చలహ చలన స్వభావం కలవాడు, వాయుస్వరూపుడు. ఆవేదనీయ వాక్కులకు అందని వాడైన కూడా గురువుల ఉపదేశంతో తెలుసుకోదగినవాడు. ఆదేశ స్వయంగా సాక్షాత్తుగా తానే ఉపదేశ రూపుడు, జ్ఞానస్వరూపుడు. సర్వగంధ సుఖావహ గంధ శబ్దం చేత విషయస్పర్శ అనేటువంటి అర్థం గ్రహించాలి. ఏకకాలంలో అన్ని విషయ స్పర్శలకు కూడా సుఖాన్ని కలిగించేవాడే సర్వగంధ సుఖావహుడు, అతడే శివుడు. తోరణస్తారణో వాతః పరిధీః పతిఖేచరః సంయోగో వర్ధనో వృద్ధః అతివృద్ధో గుణాధికః. తోరణ ముక్తికి ద్వారరూపమైన వాడు. తారణ సంసారం నుండి తరింపజేసేవాడు. గర్భ జన్మజర మృత్యువుల నుండి తరింపజేసేవాడు. వాత వాయురూపుడు. పరిధీహి పరిధి గలవాడు, కోటగోడ వంటివాడు. పతి కేచర కేచరులకు పతి. గరుత్మంతుడు. సంయోగోవర్ధన వృద్ధికి హేతువైనది సంయోగము. స్త్రీ పురుష సంబంధ స్వరూపుడు. సృష్టికి ప్రతీక ఈ సంబంధం దాని స్వరూపమైన వాడు. సంయోగవర్ధనుడు. వృద్ధ వృద్ధుడు. జ్ఞానేశ్వర్యము మొదలైన గుణాల చేత అధికుడు వృద్ధుడు. అతివృద్ధ మిక్కిలి వృద్ధుడు. శివుడి పుట్టుక ఎప్పుడో ఎవరికీ తెలియదు కాబట్టి ఆయన అతివృద్ధుడు. వృద్ధులలోకెల్లా వృద్ధుడు. గుణాధిక గుణాల చేత వయస్సు చేత అధికుడు.
నిత్యగాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః యుక్తశ్చ యుక్తబాహుశ్చ దేవో దివి సుపర్వణః. నిత్య ఆత్మ సహాయ, నిత్యుడై ఆత్మ సహాయం చేసుకునేవాడు. దేవాసురపతి, దేవతలకు రాక్షసులకు అధిపతి. పతి, సర్వులకు పతి. యుక్త, యుద్ధానికి సిద్ధంగా ఉండేవాడు. యుక్త బాహు, శత్రు సంహారం చేయగల బాహువులు గలవాడు. దేవోదివి సుపర్ణ, దేవోదివి, స్వర్గంలోని దేవతలకు ఇంద్రుడు పతి. ఆ దేవేంద్రుడు సైతం ఆరాధించదగినవాడు, ఇంద్రుడి చేత పూజించదగినవాడు. దేవో. ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువోథ హరిణోహరః వపురావర్తమానేభ్యః వసుశ్రేష్ఠో మహాపతః. షాఢః, అన్నిటినీ వహించే సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. సుషాఢః, ఉత్తమమైన సాహసం గలవాడు. ధ్రువః, అచంచలుడు, వినాశనం లేనివాడు. హరిణః, తెల్లనివాడు, శుద్ధుడు, భక్తుల మనస్సు హరించువాడు. హరః, శూలాన్ని ధరించేవాడు హరుడు. ప్రళయకాలంలో సమస్త సృష్టిని హరించువాడు హరుడు. ఆ వర్తమానేభ్యో వపుః, ఆవర్తమానులంటే స్వర్గము నుండి తిరుగుతూ పడేవారు, వారికి శరీరాన్ని ఇచ్చేవాడు. వసుశ్రేష్ఠ, సామాన్యంగా మానవులకు ధనం అంటే ఇష్టం, కానీ ధనాన్ని మించిన ఇష్టమైన వాడు వసుశ్రేష్ఠుడు, అతడే శివుడు. శ్రేష్టమైన ధనస్వరూపుడు. శ్రేష్టమైన ధనమంటే మోక్షము కనుక శివుడు మోక్షస్వరూపుడు. మహాపత, శిష్టాచార రూపమైన సర్వోత్తమ మార్గమే రూపమైన వాడు. శిరోగారీ విమర్శశ్చ సర్వలక్షణలక్షితః అక్షశ్చ రథయోగీ చ సర్వయోగీ మహాబలః. విమర్శ శిరోహారి, బ్రహ్మ యొక్క శిరస్సును ఛేదించినవాడు. ఆ పనిని కోపంతో కాకుండా విమర్శపూర్వకంగానే వివేకంతో చేశాడు. రెండు పదాలు కూడా కలిపి ఒకటే నామం, వేరు నామం కానే కాదు. ఇక్కడ సర్వలక్షణ లక్షిత, సాముద్రికా శాస్త్రాన్ని బట్టి సర్వశుభ లక్షణాలతో చూడబడేవాడు. అక్షో రథయోగి, రథంతో సంబద్ధమైన అక్షర స్వరూపుడు. సర్వయోగి, సర్వాన్ని సృష్టించువాడు. విభుడు, సర్వవ్యాపకుడు. మహాబల, గొప్ప బలం కలవాడు. వాయువుకు మహాబలుడని పేరు ఉంది. అంతకంటే కూడా శివుడు మహాబలుడు, సర్వ సంహారకర్త. ప్రమత గణాలనే మహాబలం గలవాడు. సమామ్నాయో సమామ్నాయః తీర్థదేవో మహారథః నిర్జీవో జీవనో మంత్ర శుభాక్షో బహుకర్కశః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.